పేరేంటి చెప్పన్నా, నాకు కూడా తెలియదు, వాళ్ళే చెప్పుకుంటారు. యాక్చువల్గా ఇది నాకు ఏం కొత్త కాదు. నేను ఒక్కడే రాడు గైస్, అమ్మాయిని తీసుకొని వచ్చింది. అసలు మేము మ్యారేజ్ అని కాదు, మేము లవ్ లో ఉన్నాం కూడా. మేమైతే ఇప్పుడు వాటర్ స్లైడ్ అయితే ఎక్కబోతున్నాం ఫ్రెండ్స్. మెంబర్స్ ఎక్కితే వాటర్ లో ఆగిపోతుంది అంట బోట్. అట్లా అంటే వెయిట్ ఉండాలి బాగా. అయ్యో అక్కడ పైన బొంగుతున్నారు. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గను ఏ టు జెడ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, సో ఇవాళ ఫాదర్స్ డే కదా, ఫాదర్స్ డే స్పెషల్గా అయితే మేము ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాం. సో మేమైతే ఇవాళ కరీంనగర్లో ఉన్న ఉజ్వల్ పార్క్ అయితే పోతున్నాం. సో ఎవరెవరు అంటే నేను, కుట్టి ప్లస్ మా ఓనర్ వాళ్ళ డాటర్స్ ఇద్దరు. హాయ్, పేరేంటి చెప్పన్నా, నాకు కూడా తెలియదు, వాళ్ళే చెప్పుకుంటారు. నా పేరు అయితే వాత్సల్య ఫ్రెండ్స్. నా పేరు వేదాంశి ఫ్రెండ్స్. అవునా, నిజమా? ఓకే, ఇక్కడ ఇప్పుడు మేము అందరం కలిసి అయితే ఉజ్వల పార్క్ అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాకనైతే మీకు కంటిన్యూ అయితే వీడియో చూపిస్తా. వీళ్ళు స్పెషల్ అయితే ఏంటంటే ఫాదర్స్ డే స్పెషల్ అయితే మన అయితే ఒక చిన్న ప్లానింగ్ అయితే చేసిలో. అక్కడికి వెళ్ళాకైతే మీరు చూపిస్తా, చలో చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే అన్ననైతే బండి అయితే స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి అడగంగానే అయితే ఫోన్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇస్తే చాలు చెల్లరగిపోతారు. సరే, ఇప్పుడైతే మనం పోతున్నాం. మేము అయితే పోతున్నాం ఫ్రెండ్స్ ఉజ్వల పార్క్ అయితే. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం గైస్. ఆ చిన్న కోతి ముంగల వస్తుంది, పెద్ద కోతి వెనకాల వస్తుంది. గైస్ ఇప్పుడే బైక్ పార్క్ చేసినాం బయట. గన్ను పార్క్ చేస్తున్నాడు. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. గైస్ మేమైతే ఉజ్వల పార్క్ అయితే వచ్చేసినాం. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇది అంటే యాక్చువల్గా ఇది నాకు ఏం కొత్త కాదు, తేడాగా ఉందేంటి అంటే ఇవాళ చాలా సార్లు వచ్చినాం. మా వాళ్ళు కూడా వచ్చిళ్ళు, వన్ టైం మేము వచ్చిల్లట. సో మేము ఒకసారి అంటే మేము వచ్చినప్పుడు అయితే ఇవన్నీ వాటర్ అవన్నీ ఏం లేవు, జస్ట్ పార్క్ అంటే పార్క్ ఇక అంతే. ఈ మధ్య రీసెంట్లీ అన్ని వచ్చి మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పాపం నాకేం పాపం తెలియదు. ఇదైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. మమ్మీ అయితే ఇప్పుడు లోపలికి పోతాం, లోపలికి అయినాక అన్ని చూపిస్తాం. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ దేవుడు ఫస్ట్ ఇడి లోపలికి రాగానే ఇక్కడ దండం పెట్టుకోవాలి. చెప్పులు వేసుకొని ఎక్కుతాను. ఏం కాదు ఏం కాదు భయం కదా. మా వాళ్ళు అయితే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మేము ఫస్ట్ టైం మేము అంటే మ్యారేజ్ అయిన కంచెలి మేము అసలు మేము మ్యారేజ్ అని కాదు, మేము లవ్ లో ఉన్నాం కూడా. అవునా 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 అంటే మేము గుడ్ లవర్స్ అన్నట్టు. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ఎంత బాగుంది, ఫస్ట్ టైం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎన్నోసార్లు అవును చూడండి, ఫస్ట్ టైం మేమైతే పార్క్ అయితే అంతకుముందు అయితే నేను దాదాపు ఒక అంత కాదని ఒక 5-7 years బ్యాక్ అయితే వచ్చినాం. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇవన్నీ లేకుండే, జస్ట్ ఓన్లీ పార్క్ ఇట్లా వచ్చి లవర్స్ తోటి వచ్చి ముచ్చట్లు, మేము ఫ్రెండ్స్ తోటి వచ్చి ఎవరో లవర్స్ ఉన్న డిసప్పాయింట్ వాళ్ళని డిస్టర్బ్ చేసేవాళ్ళం, పొదలు ఉన్న వాళ్ళని వీళ్ళను. అప్పుడు ఇవన్నీ వాటర్ అని అంటే బోటింగ్ అని అవన్నీ ఏం లేవు, కొత్త రీసెంట్లీ స్టార్ట్ చేసారు. సో ఇప్పుడు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్న కానీ అయితే మేమైతే ఫస్ట్ టైం వచ్చినాం. మా కుట్టింగ్ కూడా అంటే చాలాసార్లు అటు ఇటు తీసుకోవాలి కానీ ఎటు పార్కులో పంట అయితే ఎప్పుడు తీసుకురాలేదు. సో ఫస్ట్ టైం అయితే వచ్చినాం. మా ఏంటిది షాపింగ్ మాల్ అని అటు ఇటు అని పోయినాం కానీ పార్క్కి అయితే ఎప్పుడు రాలే. ఫస్ట్ టైం మేము పార్క్ వచ్చినాం, ఎందుకంటే నా హ్యాపీనెస్సే నాకు కావాలి. మళ్ళీ ఇవాళ స్పెషల్గా ఎందుకు తీసుకొచ్చినా అంటే ఇవాళ ఫాదర్స్ డే కదా. సో అందుకే అంటే కొంచెం ఇంటికాడ ఉంటే అలోన్గా ఫీల్ అవుతుంది. సో అందుకే ఇక్కడ తీసుకొచ్చి కొంచెం అటు తిప్పితే జర వాళ్ళ ఫాదర్ నన్ను కొంచెం
ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో అక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్. అబ్బా మరి కాళ్ళు అయ్యయ్యా నొత్తాయి, నీకే నొత్తాయి. వేసేసాడు, బాగా వేసేసాడు. సో మా చెల్లె చూడండి ఫస్ట్ ఉడికిపోతుంది. ఇక్కడ అంటే చిన్న పిల్లలకి ఫోటో స్టూడియో కూడా వేసుకోవచ్చు ఈ పార్కులలో. థర్మకోల్ తో చేసింది. ఇక్కడ మనకు అంటే ఈ పార్క్ రెంట్ ఉంటుంది. షూట్స్ కానీ, వెడ్డింగ్ షూట్స్ కానీ, బర్త్డే షూట్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది అక్కడైతే రూమ్ ఉంది, మనకేమైనా పెట్టుకోవడానికి అయితే రూమ్ ఉంది. ఆయన ఎవరు పెట్టుకుంటారు దానిలో? గైస్ మీరు చూసుకుని అయితే అక్కడ లాంగ్ లో వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది, ప్లస్ బర్త్డే షూట్ కూడా ఉంది. మేమైతే ఇప్పుడు వాటర్ సైడ్ అయితే ఎక్కబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే నేను వాటర్ సైడ్ ఎక్కబోతున్నా. నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో మీకు చూపిస్తారండి. వాటర్ స్లైడ్ వాము, నేను ఏమనుకున్నా గైస్ చాలా పెద్ద ఉంది. ఎంత బాగుందంటే లవర్స్ ఇక లొల్లైనట్టు దూరం కూర్చున్నారు. మేమైతే 5-7 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడైతే మొత్తం కొత్తగా అప్డేట్ చేసిళ్ళు. సో ఇప్పుడైతే మేమైతే ఇది ఎక్కుతాం, ఎంజాయ్ చేస్తాం, ఎక్కుతాం కూడా. సో రండి ఫ్రెండ్స్, చూపిస్తాం మీకు. ఇప్పుడైతే వాటర్ సైడ్ అయితే ఇది అదే అని చెప్పు. గైస్ మామూలు అయితే ఎవరైనా చూసి ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు. మొత్తం తడుసుడే మొత్తం డైరెక్ట్ చూడండి. వాటర్ మొత్తం వాటర్ ఉన్నాయి. మేము నడవడానికి మొత్తం ఇట్లా పైకి వెళ్ళినాయి. మా అన్ననైతే చూపిస్తాడు మీకు. ఘోరం పైకి వెళ్ళింది. పాపం ఇక మొత్తం తడిసి వాళ్ళు. గాయస్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, కానీ వీళ్ళు చిన్నపిల్లలు కదా, వెయిట్ అనేది ఎక్కువ వజన్ ఉండదని చెప్పి ఇంకో 2 రచ్చలాగా వెయిట్ చేయమన్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో మేమైతే ఇంకో ఇద్దరు అసలు అత్తనే లేరు. మేము వెయిట్ చేస్తున్నాం అప్పటి నుంచి. పాపం వీళ్ళేమో కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నారు. పర్లేదు, ఖచ్చితంగా ఈ రైడ్ పోయే మేము పోతాం. వీకెండ్ కాబట్టి ఫుల్ మంది ఉన్నారు గాయస్. ఎక్కువ ట్రైన్. సో మేము పోయినసారి వచ్చినప్పుడు అయితే అక్కడ చెట్టు మీద పాము అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అవన్నీ లేవు ఫ్రెండ్స్. సో అయితే స్పీడ్గా అనుకున్నా ఫ్రెండ్స్. స్లోగానే పోయింది, అంతేం అనిపించలేదు. ట్రైన్ ఎక్కుతాం చూసి అది అట్లనే అనిపించింది ఎక్స్ప్రెషన్స్ అయితే. ఇప్పుడు కార్ రైడింగ్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం కార్ రైడింగ్ అయితే చేయబోతున్నా. సరే అన్ని ఫస్ట్ టైం అనుకుంటున్నా, అట్లా రాదు కానీ అన్ని గాయస్ వీళ్ళు రేస్కి అయితే రెడీ అయినారు.
Oh shit. వస్తున్నారు గైస్, అయిపోయింది వీళ్ళ రైడ్ అయితే. చూద్దాం వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అడుగుదాం ఒకసారి. రైడింగ్ ఎట్లా చేసిండ్రో చూసిండ్రు కదా. సో మా అన్ననైతే ఒకరు గుద్దట్లేదు అట్లనే. అంటే మనం డ్రైవింగ్ కరెక్ట్ చేయాలి కదా. నేను అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్షిప్ చేసుకుంటారు గైస్. నేను అనుకుంటాం అయ్యో అక్కడ పైన బొంగుతున్నారు. అయిపోయింది నాకు కథం. గైస్ అంకుల్ పిల్లలని తిప్పుతున్నాడు గైస్. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇందులో అయితే చిన్నపిల్లల గేమ్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు మేమైతే మా పెండింగ్ ఒకటి స్లైడ్ బోటు అది ఒక్కటి ఉంది. అది ఒక్కటి అయితే ఆడుకొని అయితే మేము కొంచెం ఇందులో టైం పాస్ చేసి అటైతే ఇంటికి అయితే వెళ్తాం. గైస్ వీకెండ్లోనైతే మస్ట్ విజిట్ ప్లేస్ ఇది, ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ ఉంది. ఇక్కడ వాటర్ రైడ్స్లో ఒకటే ఉంది. అక్కడ సైడ్ ట్రాంపోలిన్ ఉంది, ఇంకా ఏరోప్లేన్స్ అండ్ డ్రాగన్ రైడ్ ఉంది. చిన్నపిల్లలు వస్తే మాత్రం పక్కా ఎంజాయ్ చేస్తారు. సో మస్ట్ విజిట్ ఆన్ వీకెండ్స్. చిన్నపిల్లలతో విజిట్ కానీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ నా ఆలోచన ఏంటిదంటే మేము పోయిన రోజే వర్షం పడాలా, వేరే రోజు పడద్దా అని నా ఆలోచన. ఏం చేద్దామంటావు మరి? ఇంకా వర్షం పడలే గైస్, ఇప్పుడే పడుతుంది కంపల్సరీ. గైస్ అందరూ ఎక్కినారు స్లైడ్ ని, మా వాళ్ళు ఎక్కలేరు రైడ్ ని ఘోరంగా. మేము నలుగురు వాళ్ళిద్దరు చిన్నలు బక్కలు కదా, అంటే వెయిట్ అయిపోక వాటర్ స్లైడ్ బోర్డ్ ఆగుతుంది అని చెప్పి అని అంటాను. ఒక 6 మెంబర్స్ వస్తే మీరు అడ్జస్ట్ కావచ్చు, 4 మెంబర్స్ అంటే కష్టం పోదు అంటాడు. మేము 4 మెంబర్స్ ఎక్కితే వాటర్ లో ఆగిపోతుంది అంట బోట్. అట్లా అంటే వెయిట్ ఉండాలి బాగా. సో అందుకే ఇంకో ఇద్దరు వస్తే మేము ఎక్కుదామని వెయిట్ చేస్తున్నాం, కానీ ఎప్పుడు వచ్చినా 6 మెంబర్స్ కలిసి వస్తున్నారు. అట్లా మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అయితే వెయిట్ చేస్తాం కొద్దిసేపు, మేము చూస్తాం మ్యాక్సిమం ఎక్కి పోవడానికే ట్రై చేస్తాం. చూద్దాం ఇంకో 10 నిమిషాలు చూస్తాం. ఇంకో 2 మెంబర్స్ వచ్చిందంటే ఎక్కి మంచిగా స్లైడ్ బోట్ వేసేసి వెళ్ళిపోతాం. సో నేనైతే అది వాటర్ స్లైడ్ ఎక్కామనుకున్నాం కానీ ఎక్కలేకపోయినా ఎందుకు అనుకుంటున్నా అంటే మేము నలుగురం ఎక్కచ్చు అంట, కానీ మేము ఇద్దరం చిన్న ఉన్నాం. వెయిట్ లేం కదా, అది వాటర్లోనే ఆగిపోతుంది అంట. అందుకనే మమ్మల్ని ఎక్కుమన్నారు. ఒక 2 మెంబర్స్ రావడానికి వెయిట్ చేస్తాం. ఎప్పుడు వచ్చినా 6 మెంబర్స్ అసలు వాళ్ళ బ్యాచ్ వచ్చి ఎక్కుతున్నారు, కానీ మేము ఎక్కడనే దానివల్ల మేము ఎక్కలేకపోయాను. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఎక్కుదాం. ఫుల్ వర్షం వస్తుంది, మేమైతే ఒకటే ఉరుకుతాను. సో వర్షం అయితే ఎక్కువైంది ఫ్రెండ్స్, అందుకని మేమైతే బేకరీకి వచ్చేసినాం. బయట చూడండి ఫుల్ వర్షం అయితే వస్తుంది ఫ్రెండ్స్. గైస్ మా రైడ్స్ అయితే మొత్తం అయిపోయినాయి. పార్క్ నుండి ఇప్పుడే మేము బయటకు వచ్చినాం.
సో ఇప్పుడు పార్క్ విజిటింగ్ అయిపోయింది కాబట్టి మేము తినడానికి వెళ్తున్నాం. మండి తినడానికి వెళ్తున్నాం. మండి దగ్గరకు వచ్చినాక మళ్ళీ లెట్స్కో. సో ఇప్పుడైతే మేమైతే మండి బిర్యానీ తినడానికి అయితే వచ్చినాం. ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ కాబోతున్నాం. ఓకే లెట్స్ గో. చాక్లెట్ అడిగితే ఇస్తలేదు, తింటాను ఒక్కతే అయితే ఫీల్ అయింది. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. బిర్యానీ అయితే తింటున్నాం. ఇవాళ ఫాదర్ డే స్పెషల్ అయితే మా కుట్టిని అయితే కొంచెం హ్యాపీనెస్ ఉంచడానికి ట్రై చేసిన, మ్యాక్సిమం నాతోటి అయ్యేంత వరకు అయితే ఉంచిన. సో ఇప్పుడైతే మేమైతే మండి బిర్యానీకి అయితే వచ్చినాం, తింటున్నాం. ఎట్లా అనిపించింది వాళ్ళు? మండి అయితే తినేస్తున్నాం. తినేసి అయితే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. Bye guys. Bye guys. మీ ఇద్దరు